Hi TSAT viewers, welcome back to Marathon 5000 Important MCQ program. Today's subject, Modern Indian History for all TSPSC, SSC, UPSC examination. సో ఈ ప్రోగ్రామ్ మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ఎంతవరకు అయితే క్వశ్చన్స్ ఎంసీక్యూ బిట్స్ రూపంలో ఎంతవరకు నేర్చుకుంటే అంత బెటర్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు ఎక్కువ బిట్స్ అనేది సాల్వ్ చేస్తేనే ఎగ్జామ్లో పెర్ఫామ్ అనేది ఎక్కువగా చేయగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్, సో ఆల్రెడీ మనం దగ్గర 350 క్వశ్చన్ అనేది ఎంసీక్యూ బిట్స్ రూపంలో సాల్వ్ చేయడం జరిగింది. ఎవరైతే చూడని వాళ్ళు ఒకసారి యూట్యూబ్లో టీసీఆర్ వీడియోస్లో మనకు ప్లేలిస్ట్లో మ్యారథాన్ ప్రోగ్రామ్ ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చూసుకోవచ్చు చాలా వరకు. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా వరకు ఆస్పిరెంట్స్ అనేది చాలా రీచ్ అవ్వాలని, దాంతోపాటు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కూడా. సో ఫస్ట్ క్వశ్చన్, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 renewed the company monopoly for years. సో ఏదైతే ఈ యాక్ట్ ఉందో 1793 యాక్ట్, చార్టర్ యాక్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిన పీరియడ్ అనేది రిన్యూడ్ ద కంపెనీస్ మోనోపోలీ ఫర్ ఇయర్స్. సో మళ్ళీ లైసెన్స్ అయితే దానికి రిన్యూ చేయడం జరిగింది. సో 20 సంవత్సరాల, 10 సంవత్సరాల, 30 సంవత్సరాల, లేకపోతే 15 సంవత్సరాల. సో మనకు ఈ విధంగా కూడా అడుగుతుంటారు కాబట్టి ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో మనకు ఇలా కూడా అడుగుతుంటారు, ఎందుకంటే ఏ యాక్ట్ ప్రకారము ఈ కంపెనీస్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీస్ యొక్క మోనోపోలీ అనేది అంటే రిన్యూ చేయడం జరిగింది, అంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగిందని అడగవచ్చు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం జరిగిందని అడగవచ్చు. సో ఏ యాక్ట్ ప్రకారం అంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. ఎన్ని ఇయర్స్ అంటే 20 ఇయర్స్. సో ఇది ఇంపార్టెంట్ బిట్ కూడా, సో గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. బై ద చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 ద ఇండియన్స్ ట్రేడ్ ఎక్సెప్ట్ ఇన్ వాస్ థ్రోన్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ సబ్జెక్ట్స్. 1813 ఈ చార్టర్ యాక్ట్ ఏదైతే ఉందో, ద ఇండియన్ ట్రేడ్ అనేది, సో భారతదేశంతో ఉన్న ట్రేడ్ ఏదైతే ఉందో, ఎక్సెప్ట్ ఇన్ వాస్ థ్రోన్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ సబ్జెక్ట్స్. ఒక్క ఈ టీ, స్పైసెస్, కాఫీ, కాటన్ ఏదైతే ఉందో, ఈ 4 దాంట్లో ఒక్కటి కాకుండా మిగతా అన్నిందంటే అందరికీ బ్రిటిష్ ఎవరైనా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది రిలేటెడ్ దేనికి సంబంధించిందంటే ఇండియన్ ట్రేడ్ సంబంధించింది. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా దీనికి సంబంధించింది. సో మనకు యాక్ట్ ప్రకారం ఇవ్వచ్చు. సో బై ద చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 ద ఇండియన్స్ ట్రేడ్ ఎక్సెప్ట్ ఈజ్ ఇన్ వాస్ థ్రోన్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ సబ్జెక్ట్స్. సో టీ ఇచ్చారు, మనకు స్పైసెస్ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, కాటన్ ఇచ్చారు. అది మీకు ఆల్రెడీ తెలుసుది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, టీ. ఇండియా అండ్ చైనాలో ఎక్సెప్ట్ అంటే మోనోపోలీ ఏదైతే ఉన్నదో, రిమైనింగ్ ఆల్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ టీ, ఇండియా అండ్ చైనా. సో ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంత డీటెయిల్స్గా చెప్పడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో రిమైనింగ్ స్పైసెస్, కాఫీ, కాటన్ కూడా ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 లెఫ్ట్ ఇంటాక్ట్ ద కంపెనీస్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్, చైనా, జావా, సియోలాన్, జపాన్. సో ఏదైతే ఈ చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 ఉందో, లెఫ్ట్ ఇంటాక్ట్ ద కంపెనీస్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్. సో మీకు ఇందాకే చెప్పాను, మీకు ఇండియాలో ఉన్న టీ అండ్ చైనా రిమైనింగ్ అంతా సబ్జెక్టు ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ సబ్జెక్ట్స్. సో ఇందాకే చెప్పాను. సో ఇక్కడేముంది మనకు, చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 కదా, సేమ్ అదే కదా. చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 లెఫ్ట్ ఇంటాక్ట్ ద కంపెనీస్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్. సో కంపెనీ యొక్క మోనోపోలీ ట్రేడ్ అనేది చైనా మరియు ఇండియాలో ఉన్న టీ సంబంధించింది, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఇది కూడా చాలా వరకు ఎక్కువగా ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. ఆర్ స్టేట్మెంట్ వైజ్ రూపంలో కూడా కంప్లీట్ అని అడగొచ్చు, అంటే ఎక్సెప్ట్ మోనోపోలీ ఈ టీ కాకుండా మనకు వేరే విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. ప్రొవిజన్ వాస్ మేడ్ బై ద చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ చర్చ్ ఎట్ మద్రాస్, బాంబే, కలకత్తా, పాండిచేరి. సో మనం ఇందాక ప్రీవియస్ క్లాస్ ఏంటంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గురించి చాలా వరకు మనం నేర్చుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ కూడా. ఇక్కడ ఏంటంటే చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకు బిట్స్ రూపంలో
మనకు ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాం కాబట్టి. అయితే ఏదైతే ప్రొవిజన్స్ వాస్ మేడ్ బై ద చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813లో ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఒక చర్చ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఈ యాక్ట్లో ఒక ప్రొవిజన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆ చర్చి ఎక్కడ అంటే మద్రాసా, బాంబేనా, కలకత్తా, పాండిచేరినా? సో మీకు ఏం తెలియకపోతే మనకి ఇచ్చింది మద్రాస్ ఒకటి, బాంబే ఒకటి, కలకత్తా ఒకటి అండ్ పాండిచేరి ఒకటి. సో ఈ 4 దాంట్లో సో నార్మల్గా ఎక్కువ రూల్ చేసింది ఎక్కడ అంటే ఈ 4 ప్రాంతాల్లో ఎక్కడ ఎక్కువగా ఈ కంపెనీ అనేది ఎక్కువ రూల్ చేయడం జరిగిందంటే అది కలకత్తాలో. సో ఆబ్వియస్గా మీరు సి అనేది కూడా పెట్టగలుగుతారు. సో ద ప్రొవిజన్ వాజ్ మేడ్ బై ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ చర్చ్ ఎక్కడ అంటే కలకత్తా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ది చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 అలాటెడ్ రూపీస్ యాన్యువల్లీ ఫర్ ఇండియన్ లెర్నింగ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్. సో మనకు ఇంకో విధంగా అడగవచ్చు. సో ఎడ్యుకేషన్ అనేది అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి మొట్టమొదటిసారిగా ఒక యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగిందంటే అది 1813 యాక్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఈ చార్టర్డ్ యాక్ట్లో అనేది అలాటెడ్ రూపీస్ యాన్యువల్లీ ఫర్ ఇండియన్ లెర్నింగ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ కోసం, దీనికోసం స్ప్రెడ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఇక్కడ రూపీస్ అలాటెడ్ రూపీస్ యాన్యువల్లీ ఫర్ ఇండియన్ లెర్నింగ్ కదా, ఇక్కడ ఆల్రెడీ యూరోలో ఉన్నాయి 1000 euro, 500 euros ఉంది కదా. సో ఈ రెండు మనం ఎలిమినేషన్ చేయవచ్చు, ఎందుకంటే అలాటెడ్ రూపీస్ యాన్యువల్లీ ఫర్ ఇండియన్ లెర్నింగ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్. సో మనకున్నది 1 lakh, 2 lakh. సో 1 lakh అనేది ఇది కూడా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ పైన ఎంతవరకు స్పెండ్ చేయడం జరిగింది ఫస్ట్ అంటే అది 1 lakh. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా వరకు మోస్ట్లీ ఎక్కువగా జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎక్కువ అడుగుతుంటారు, ఎక్స్పెక్టేషన్ బిట్ కూడా ఇది. సో చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 అలాటెడ్ రూపీస్ యాన్యువల్లీ ఫర్ ఇండియన్ లెర్నింగ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఎంతంటే 1 lakh. నెక్స్ట్ క్వశ్చన్, ద రైటర్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాడ్ దేర్ ట్రైనింగ్ ఇన్ ద కాలేజ్ ఇన్ ఇంగ్లాండ్. సో లండన్, మాంచెస్టర్, లివర్పూల్, హైలేబరీ. సో రైటర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాడ్ దేర్ ట్రైనింగ్ ఇన్ ద కాలేజ్. సో కాలేజ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ కాలేజ్ ఇన్ ఇంగ్లాండ్. సో లండనా, మాంచెస్టరా, లేకపోతే లివర్పూలా, లేకపోతే మనకు హైలేబరీనా. సో అది డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కంపెనీ మోనోపోలీ ఆఫ్ ఎ ట్రేడ్ వాస్ అబాలిష్డ్ బై ద యాక్ట్ ఆఫ్. సో ఏదైతే మోనోపోలీ అనేది మనం ప్రీవియస్గా క్లాస్లో మనం కొన్ని నేర్చుకున్నామో అయితే సంబంధించింది ఆ మోనోపోలీ ట్రేడ్ అనేది కంప్లీట్గా అబాలిష్ చేయడం జరిగింది, అంటే నిషేధించబడింది. సో అది ఎప్పుడు అంటే ఏ యాక్ట్ ప్రకారం? అది 1793నా, 1830నా, 1833నా, పిట్స్ ఇండియా యాక్ట్నా? సో ఈ విధంగా కూడా అడుగుతుంటారు కాబట్టి అది ఎప్పుడు అంటే 1833. సో గుర్తుపెట్టుకోండి, 1833లో ద కంపెనీస్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ వాస్ అబాలిష్డ్. ది యాక్ట్ ఆఫ్ 1833 కాన్సన్ట్రేటెడ్ ద లెజిస్లేటివ్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్. సో ఏదైతే యాక్ట్ ఉందో మనకి ఇందాకేమో మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నేర్చుకున్నాం, చార్టర్డ్ యాక్ట్ ఏమో 1813 నేర్చుకున్నాం, ఇప్పుడేమో యాక్ట్ ఆఫ్ 1833 సంబంధించింది. సో కాన్సన్ట్రేటెడ్ ద లెజిస్లేటివ్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పార్లమెంట్, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, క్రౌన్. సో క్రౌన్. సో దేనికి సంబంధించిందంటే గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ట్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్ కన్సర్నింగ్ ఇండియా వాజ్ ద యాక్ట్ ఆఫ్. సో మనకు లాస్ట్ చార్టర్ యాక్ట్ కన్సర్నింగ్ ఇండియా వాజ్ యాక్ట్ ఆఫ్ 1773, 1813 అండ్ 1853, 1793. ఇది ఎప్పుడంటే 1853. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో లాస్ట్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్ అని ఎప్పుడంటే కన్సర్నింగ్ ఇండియా ఎప్పుడంటే యాక్ట్ ఆఫ్ 1853. సో ఆప్షన్ సి అనేది ఇది కరెక్ట్. ఇది ఎందుకంటే చాలా వరకు దీనిపైన కూడా అడిగే అవకాశం ఉంది. సో ఈక్యూ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా. యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ 1853 ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ వాజ్ ఎన్లార్జ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిఫెన్స్, లెజిస్లేషన్, ఫినాన్స్, సెక్యూరిటీ. సో యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ 1853 ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ వాజ్ ఎన్లార్జ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిఫెన్స్ కోసమా, లేకపోతే లెజిస్లేషన్ కోసమా, లేకపోతే ఫినాన్స్ కోసమా, లేకపోతే
సెక్యూరిటీ. సో దేనికి సంబంధించింది అంటే లెజిస్లేషన్. సో ఏదైతే ఈ యాక్ట్ ఉందో 1853 యాక్ట్, సో గవర్నర్ జనరల్స్ కౌన్సిల్ అనేది ఎన్లార్జ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెజిస్లేషన్ పర్పస్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద ఫాలోయింగ్ హూ డిడ్ నాట్ ఫైండ్ ఏ ప్లేస్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ 1853. సో మనకు నాట్ ఫైండ్ ఏ ప్లేస్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇచ్చారు మనకు. ఏ యాక్ట్ ప్రకారము? 1853 యాక్ట్ ప్రకారము లెజిస్లేటివ్ కౌన్సిల్లో అంటే ఈ నలుగురిలో లేదన్నమాట. సో గవర్నర్ జనరల్ ఇచ్చారు, అడిషనల్ మెంబర్స్ ఇచ్చారు, కమాండర్ ఇన్ చీఫ్, లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చారు. సో ఈ 4 క్వశ్చన్లో మనకు ఈజీగా మనకు ఏం తెలియకపోయినా కూడా మనం ఎలిమినేషన్ చేయవచ్చు. ఎందుకంటే గవర్నర్ జనరల్ ఉన్నారు 1853 అని, మీకు ఆల్రెడీ 1833 నుంచి మనకి గవర్నర్ జనరల్ అంటే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అడిషనల్ మెంబర్స్ ఉన్నారు, కమాండర్ ఇన్ చీఫ్ కూడా ఉన్నారు. సో ఎవరు కాదంటే లెఫ్టినెంట్ గవర్నర్. సో ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనం జమ్మూ అండ్ కాశ్మీర్ దాంతోపాటు పాండిచేరిలో మనకు లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు ఉన్నారు. బట్ ఈ యాక్ట్ ప్రకారం అయితే లేరు. సో డి అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బై ద యాక్ట్ ఆఫ్ 1858 ఇండియా వాస్ టు బి గవర్న్ బై ద కంపెనీ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రౌన్ బై ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో యాక్ట్ ఆఫ్ 1858 అప్పుడు ఇండియా వాస్ గవర్న్ అంటే ఇండియా భారతదేశాన్ని ఎవరు అంటే కంప్లీట్గా పరిపాలించింది ఎవరు అంటే కంపెనీ తరపున, లేకపోతే క్రౌనా, లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టరా, లేకపోతే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానా. సో మీకు ఆల్రెడీ చెప్పాను దీనిపైన ఒక క్వశ్చన్ వస్తుంది అంటే మనం డిస్కస్ చేస్తామని. ఎప్పుడైతే రివోల్ట్ అనేది సిపాయి తిరుగుబాటు అనేది జరుగుతుందో దాని తర్వాత అనేది కంపెనీ రూల్ నుంచి క్రౌన్ రూల్గా మారుతుంది. సో ఇన్ ద నేమ్ ఆఫ్ బి. సో ఇన్ ద నేమ్ ఆఫ్ క్రౌన్. సో ఏ యాక్ట్ అంటే యాక్ట్ ఆఫ్ 1858. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆఫీస్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా వాస్ క్రియేటెడ్ బై ద యాక్ట్ ఆఫ్ 1853, 1858, 1861, 1892. సో ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా వాస్ క్రియేటెడ్ బై. సో ఏ యాక్ట్ ప్రకారము ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇది కూడా మనకు ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది ఏ ఇయర్ అంటే 1858. సో ద ఆఫీస్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా వాస్ created by the act of 1858. Next question, the strategy of divide and rule had been actually practiced by. So divide and rule policy అనేది ఈ స్ట్రాటజీ అనేది ఎవరు ప్రాక్టీస్ చేశారు అంటే ఏ వాయిస్ రాయని ప్రాక్టీస్ చేశారు, లేదా ఏ గవర్నర్ జనరల్ అని ఇచ్చారు మనకు. సో ఫస్ట్ ఏమో లార్డ్ కుర్జన్ ఇచ్చారు, నెక్స్ట్ ఏమో లార్డ్ వెల్లెస్లీ, సి ఏమో లార్డ్ మింటో, డి ఏమో లార్డ్ డఫెరిన్. ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ అంటే రిలీజియస్ బేస్డ్ ప్రకారం, లేకపోతే కమ్యూనల్ మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని క్వశ్చన్ రూపంలో కూడా కొన్ని సాల్వ్ చేశాం కాబట్టి అదేంటంటే కొన్ని కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం, అంటే కొన్ని ఓటింగ్ దాంట్లో సపరేట్గా, లేకపోతే కొన్ని రిజర్వేషన్ ఇవ్వడం. సో ఈ టైప్ ఆఫ్ అనేది మనకు కొన్ని బిట్స్ రూపంలో మనం చాలా వరకు మనం సాల్వ్ చేశాము. అయితే ఇందులో ఏంటంటే ఏదైతే ఆ స్ట్రాటజీ ఉన్నదో, డివైడ్ అండ్ రూల్ ఏదైతే స్ట్రాటజీ ఉందో, సో దాన్ని యాక్చువల్గా ప్రాక్టీస్ చేసింది ఎవరు? కుర్జానా, లేకపోతే వెల్లెస్లీనా, లేకపోతే మింటోనా, లేకపోతే డెఫెరినా. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఈ విధంగా అడుగుతుంటారు మనకు. సో ఎవరంటే మింటో, లార్డ్ మింటో. సో అందుకే మనం మింటో మార్లే కూడా ఎక్కువగా మనకు క్వశ్చన్ రూపంలో చాలా వరకు అడుగుతుంటారు. సో మింటో అతను వైస్రాయ్, మార్లే ఏమో సెక్రటరీ ఆఫ్ స్టేట్. సో గుర్తుపెట్టుకోండి ఇది. సో మీకు రివిజన్ అవుతుంది కాబట్టి ఇంకా చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. సో నార్మల్గా ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఒకటి, దాంతోపాటు సబ్సిడరీ అలయన్స్ ఒకటి, అండ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఒకటి, అండ్ కొన్ని యాక్ట్స్కి సంబంధించింది. సో ఈ నాలుగు ఏంటంటే ఎక్కువగా అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. సో అందులో మనకు ఇది ఇవ్వచ్చు, ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ సంబంధించింది అయినా, లేకపోతే ఇందాక చెప్పాను కదా మీకు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అయినా, లేకపోతే సబ్సిడరీ అలయన్స్ అయినా, ఈ ఎక్కువగా అడిగే అవకాశం ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఉన్నది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్,
With whom was the 7 years rule of missions, omission and commissions associated? With whom was the 7-year rule of mission, omission, commission? డలోజీ, కుర్జాన్, లింటన్, మాయో. సో ఎవరికి సంబంధించిన ఇది ఏంటంటే లార్డ్ కుర్జాన్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద మూవింగ్ స్పిరిట్ బిహైండ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ గదర్ పార్టీ? సో హూ వాజ్ ద మూవింగ్ స్పిరిట్ బిహైండ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద గదర్ పార్టీ? సో లాలా హర్దయాల్, బిడి సవార్కర్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్. సో మనకు గదర్ పార్టీ గురించి మనకు చాలా వరకు మనకు క్వశ్చన్ ఎక్కువనే సాల్వ్ చేశాం మనం. అయితే ఏదైతే ఈ మూవింగ్ స్పిరిట్ బిహైండ్ ఈ ఆర్గనైజేషన్ ఉందో రీజన్ ఎవరిని అడిగారు మనకు. ఆల్రెడీ ఈ సేమ్ సిమిలర్ కాకుండా డిఫరెంట్గా క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేశాము. ఎవరంటే లాలా హర్దయాల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద సభ స్టార్టెడ్ బై దేవేంద్రనాథ్ ఠాగూర్? సో ఏదైతే ఒక సభ ఉన్నదో ఆ సభని స్టార్ట్ చేసింది ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. సో మీకు క్వశ్చన్ అడగవచ్చు, దేవేంద్రనాథ్ ఠాగూర్ సంబంధించింది సభా సమాజ గురించి అడగవచ్చు మనకు. అంటే అతను సంబంధించింది, అతను స్థాపించింది మనకు అడగవచ్చు, లేకపోతే అతను పార్టిసిపేట్ చేసింది అడగవచ్చు. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఏమో ఆర్య సమాజ్ ఇచ్చారు, ధర్మసభ ఇచ్చారు, తత్వబోధిని సభ ఇచ్చారు, తత్వబోధిని సమాజ్ ఇచ్చారు. సో ఇక్కడేమో సభ, ఇక్కడేమో సమాజ్. సో గుర్తుపెట్టుకోండి ఇది ఏంటంటే తత్వబోధిని సభ. ఇక్కడ నేను సభ అడిగాను కాబట్టి ఇక్కడ సభ ఉంది, లేకపోతే ఇక్కడ ఏం అడగకున్నా వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద స్టార్టెడ్ బై దేవేంద్రనాథ్ ఠాగూర్, తత్వబోధిని సభ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. మీకు ఆల్రెడీ ఆర్య సమాజ్ స్థాపించింది ఎవరు మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో నా కామెంట్ రూపంలో చెప్పండి ఆర్య సమాజ్ ఎవరు స్థాపించారు అనేది, ఏ సంవత్సరంలో కూడా నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ హ్యాడ్ బీన్ పుట్ టు మచ్ యూస్ బై? సో మీకు ఇందాకే చెప్పాను కదా, ఒకటి సబ్సిడరీ అలయన్స్తో పాటు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఈ రెండు, అండ్ ఇంకో డివైడ్ అండ్ రూల్. ఈ మూడు ఏంటంటే ఎక్కువగా తరచుగా అడుగుతుంటారు. ఈ గవర్నర్ జనరల్ అయినా లేకపోతే వైస్రాయర్ గురించి ఎక్కువ అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. అయితే ఫస్ట్ మనకి ఎవరు ఇచ్చారు, లార్డ్ డలోజీ ఇచ్చారు, అండ్ బెంటిక్ ఇచ్చారు, అండ్ లార్డ్ కుర్జాన్ ఇచ్చారు, అండ్ లార్డ్ రిప్పన్. సో ఎవరంటే ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ సంబంధించింది ఎవరికి సంబంధించిందంటే లార్డ్ డలోజీ. ఎవరండి, లార్డ్ డలోజీ. సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ గురించి అసలు ఎందుకు ఇది యూజ్ చేయడం జరిగిందని మనకు ఆల్రెడీ మనం ఎంసీక్యూ క్వశ్చన్ రూపంలో మనం సాల్వ్ చేయడం జరిగింది. నా కామెంట్ రూపంలో చెప్పండి అసలు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ యొక్క మీనింగ్ ఏమిటి, అసలు దేని ఎందుకు ఇతను యూజ్ చేశారు లార్డ్ డలోజీ అతను. సో నా కామెంట్ రూపంలో చెప్పండి ఒకసారి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ సక్సీడెడ్ మీర్ జాఫర్ టు ద థ్రోన్? సో మీర్ జాఫర్ని సక్సీడ్ చేసింది ఎవరు అంటే కంప్లీట్గా అతన్ని రాజ్యం నుంచి నెక్స్ట్ ఎవరు అన్నమాట. హైదర్ అలీ, చంద్ర సాహెబ్, టిప్పు సుల్తాన్, మీర్ ఖాసిం. సో ఇక్కడ ఈజీగా ఏంటంటే అట్లీస్ట్ మీకు కొంచెం అవగాహన ఉంటే, అంటే ఏదైతే మనం టాపిక్ పైన రీడ్ చేస్తున్నాం అంటే సాల్వ్ చేస్తున్నాం దానిపైన కొంచెం అవగాహన ఉంటే, ఇప్పుడు హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ ఏమో మైసూర్ సంబంధించి. సో ఈ రెండు మనం ఎలిమినేషన్ చేయవచ్చు, హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. ప్రీవియస్ క్లాస్లో మనం చాలా వరకు మీర్ ఖాసిం పైన కొన్ని క్వశ్చన్ రూపంలో మనం సాల్వ్ చేయడం జరిగింది ఎంసీక్యూ ప్రోగ్రాంలో, ఇదే ప్రోగ్రాంలో. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నది చంద్ర సాహెబ్ ఒకటి అండ్ మీర్ ఖాసిం. ఆల్రెడీ మీకు చెప్పాను చంద్ర సాహెబ్ గురించి కాబట్టి ఇది తనకు కాదు. సో ఉన్నది ఒకటి ఎవరు, మీర్ ఖాసిం. సో హూ హ్యాడ్ సక్సీడెడ్ మీర్ జాఫర్ టు ద థ్రోన్ ఎవరంటే మీర్ ఖాసిం. సో మనకు ఈ రెండు అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1942 యూరోప్ హ్యాడ్ విట్నెస్ ఎ గ్రేట్ వార్ బిట్వీన్? సో 1942లో, సో ఈ 42లో మనకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిందా లేకపోతే సెకండ్ వరల్డ్ వార్ జరిగిందా నాకు కామెంట్ రూపంలో చెప్పండి, లేకపోతే ఏం జరగలేదా అని. సో ఏదైతే యూరోప్ హ్యాడ్ విట్నెస్ ఎ గ్రేట్ వార్ కదా బిట్వీన్ ఎవరెవరి మధ్యలో జరిగిందని మనకు అడిగారు. సో స్వీడన్ రష్యానా, లేకపోతే ఫ్రాన్స్ అండ్ జర్మనీనా, లేకపోతే ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండా, లేకపోతే జర్మనీ అండ్ రష్యానా. సో అదేంటంటే మీకు ఆబ్వియస్గా రష్యా అనేది
ఆల్రెడీ ఉన్నది. సో ఎవరంటే జర్మనీ అండ్ రష్యా. సో ఇన్ 1942 యూరోప్ హ్యాడ్ విట్నెస్ ఏ గ్రేట్ వార్ బిట్వీన్ జర్మనీ అండ్ రష్యా. ఎవరెవరి మధ్య అండి? జర్మనీ ఎప్పుడు అనేది 1942. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. ద యాక్ట్ ఆఫ్ హ్యాడ్ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్ 1874, 1893, 1909, 1926. సో ఏదైతే యాక్ట్ ఉందో హ్యాడ్ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్ 1874, 1893, 1909, 1926. సో ఏ యాక్ట్ ప్రకారం అంటే 1909 సపరేట్ ఎలక్టరేట్. సో మీకు ఇందాక మనం ఒకటి డివైడ్ అండ్ రూల్ అని కూడా విన్నాం కదా. సో సపరేట్ ఎలక్టరేట్ టైప్ ఆఫ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి దానికి మనం ఒక క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేస్తున్నాం. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కూడా. సో మీకు చాలా వరకు ఈ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది కూడా. సో యాక్ట్ ఆఫ్ 1909 హ్యాడ్ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ విధంగా మనకు యాక్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ మనం డైరెక్ట్గా ది సిస్టమ్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్ సంబంధించి అడగవచ్చు ఎక్కువగా. సో అంటే ఈ సిస్టమ్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్ అప్పుడు వైస్రాయిగా ఎవరున్నారు అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరున్నారు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో మనం చాలా వరకు ఏంటంటే మనం ఈ ఏదైతే ఈ యాక్ట్ ఉందో ఈ 1909 యాక్ట్ అనేది మనం చాలా వరకు క్వశ్చన్ రూపంలో కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ ప్యాన్ ద వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ఇంటూ లా. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. హూ హ్యాడ్ ప్యాన్ ద వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ఇంటూ లా. లార్డ్ మాయో, లార్డ్ హార్డింగ్, లార్డ్ డెలోజీ, లార్డ్ లిట్టన్. సో వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అయితే ఉన్నదో సో దీని ఒక లాగా ఎవరు చేశారనమాట. సో మాయోనా, లేకపోతే హార్డింగా, లేకపోతే డెలోజినా, లేకపోతే లిట్టనా. సో ఎవరంటే దీనికి సంబంధించిందంటే లార్డ్ లింటన్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో మనకి ఇంకో విధంగా రావచ్చు, వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ సంబంధించినప్పుడు ఎవరు అంటే ఎవరి కాలంలో, పరిపాలన కాలంలో అంటే లిట్టన్. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మనకు ఈ విధంగానే ఎక్కువగా అడుగుతుంటారు. సో వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ సంబంధించిన ఒక అతని యొక్క పరిపాలన కాలం సంబంధించి అడగవచ్చు. సో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అనేది ఈ విధంగా అడుగుతుంటారు. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఒక ఇండియన్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ సంబంధించిన కొన్ని మనం ఆర్గనైజేషన్తో పాటు వాళ్ళు రాసిన కొన్ని బుక్స్తో పాటు వాళ్ళ బిరుదులు కూడా మనం మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ చూసాం కదా. సో అదేవిధంగా మనం కూడా ఇలా బిట్ రూపంలో రావచ్చు కానీ చాలా వరకు ఏంటంటే ఇలా మనకు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఆ విధంగా రావచ్చు. Lord Lytton had lowered the age limit for Indiana for the Indian civil service from 21 years to 20 years, 19 years, 18 years, 17 years. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇంకో విధంగా ఎలా అడుగుతుంటారంటే దీన్నే ఎవరి పరిపాలన కాలంలో ఏదైతే ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉందో దాన్ని భారతీయులకు 21 సంవత్సరాల నుంచి అంటే తగ్గించడమా అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒక ఆన్సర్ చూస్తే మనం 21 years నుంచి 19 years అంటే ఇక్కడ ఏజ్ అనేది తగ్గింది, పెంచలేదు అది. సో ఎవరి పరిపాలన కాలంలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో భారతీయులు ఎగ్జామ్ రాయడానికి అర్హత కోసము ఏజ్ లిమిట్ అనేది తగ్గించింది ఎవరు? 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు చేసింది ఎవరంటే లార్డ్ లింటన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించింది మనకు ఎవరు ప్రవేశపెట్టారు అంటే భారతదేశంలో, ఇండియన్లో, అండ్ ఎవరి పరిపాలన కాలంలో ఈ ఏదైతే ఏజ్ లిమిట్ అయితే ఉండదో 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు తగ్గించడం జరిగింది, అదొకటి అడగవచ్చు. ఆర్ మొట్టమొదటిసారిగా ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ను ఎవరు క్రాక్ చేశారు అంటే ఎవరు ఉత్తీర్ణులయ్యారు? మన ఆల్రెడీ దీనికి సంబంధించింది ఆల్రెడీ నాకు ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను. సో నా కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ పర్సన్ ఒక మొట్టమొదటి భారతీయుడు ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి పాస్ అంటే ఉత్తీర్ణులైన వ్యక్తి పేరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కూడా. అదేవిధంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు ఏజ్ లిమిట్ తగ్గించింది అంటే ఎవరి పరిపాలన కాలం అంటే
లార్డ్ లింటన్. సో మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది, తరచుగా ఎక్కువగా మనకు మోడర్న్ ఇండియాలో చూస్తే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వివియన్ డిరోజియో హ్యాడ్ బీన్ అసోసియేటెడ్ విత్ ద మూమెంట్ స్వదేశీ మూమెంట్, బ్యాక్ టు ద వేదాస్, యంగ్ బెంగాల్, యంగ్ ఇండియా. సో ఇది సంబంధించింది ఏంటంటే వివియన్ డిరోజియో సంబంధించింది అంటే యంగ్ బెంగాల్. సో మూమెంట్ సంబంధించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ప్రీవియస్గా కూడా ఇతని పైన మనం కొన్ని క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేయడం జరిగింది. సో మనకి ఏంటంటే ఎక్కువగా నేషనల్ మూమెంట్లో పార్టిసిపేషన్ చేసిన వ్యక్తుల పేరు ఏంటంటే కొన్ని మన ఆర్గనైజేషన్తో పాటు వాళ్ళు చూసిన మూమెంట్స్తో పాటు, సో మీకు ఆల్రెడీ చెప్పాను, రివోల్ట్ తర్వాత మనకు వహాబీ మూమెంట్ ఒకటి, పీజన్ మూమెంట్ ఒకటి, రిలీజియస్ సంబంధించిన మూమెంట్ ఒకటి, ట్రైబల్ మూమెంట్స్ ఒకటి. సో మనం ట్రైబల్స్ మూమెంట్ పైన కూడా చాలా వరకు బిట్స్ రూపంలో కూడా సాల్వ్ చేస్తాము. సో ఎందుకంటే ఎక్కువగా మనకు అడిగే అవకాశం కూడా దానిపైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ నేషనల్ మూమెంట్లో చూస్తే మనకు ఎవరైతే ఎవరైతే లీడర్స్ ఉన్నారో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి సంబంధించిన కొన్ని లక్నో ప్యాక్ట్ అయినా, డొమినియన్ స్టేటస్ అయినా, లేకపోతే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అయినా, లేకపోతే చాలా వరకు ఏంటంటే కొన్ని ఈ రౌలట్ యాక్ట్ అయినా, హోమ్ రూల్ మూమెంట్, సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఒకటి, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఒకటి, గాంధీజీ సంబంధించిన సత్యాగ్రహాలు. సో ఆ సత్యాగ్రహాలకు అతనికి ఉన్న అసిస్టెంట్ ఎవరు, అంటే ఆ సత్యాగ్రహాలు దేనికి సంబంధించింది, ఇప్పుడు దాంతోపాటు ఏదైతే కొన్ని సత్యాగ్రహాలు ఉన్న సత్యాగ్రహాల యొక్క ఉద్దేశం ఏమిటి, అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే సిస్టమ్ ల్యాండ్ రిఫార్మ్ సంబంధించింది. అదేంటి మనకు రైట్వారీ అండ్ మల్హారీ అండ్ పర్మనెంట్ సిస్టమ్ అనేది. సో ఇవి కూడా మనకు ఎక్కువ అడుగుతుంటారు. సో ఆ సిస్టంలో కూడా సంబంధించిన ఎవరెవరు ఉన్నారు దానికి సంబంధించింది కూడా మనకు అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నదన్నమాట. అదేవిధంగా రివోల్ట్ చూస్తే, రివోల్ట్ అంటే ఏ ప్రాంతంలో ఎవరున్నారు, అంటే ఏ ప్రాంతంలో ఎవరు నాయకత్వం వహించారు, ఆ సంబంధించింది ఏమిటి, ఆ నాయకత్వంతో పాటు అక్కడ ఉన్న రీజన్స్ ఏమిటి. సో ఈ రివోల్ట్ యొక్క ఫెయిల్యూర్ రీజన్స్ అడగవచ్చు మనకు. లేకపోతే ఏదైతే ఇప్పుడు అవాద్ ఉంది, అవాద్ ప్రాంతంలో ఎవరు నాయకత్వం వహించారు. అదేవిధంగా గ్వాలియర్లో అంటే ఏదైతే ఈ సిపాయిల తిరుగుబాటు ఉన్నదో అది అంటే ఏ ప్రాంతంలో కంప్లీట్గా అంతమైపోయిందంటే గ్వాలియర్లో. స్టార్ట్ ఎక్కడైందంటే మీరట్, ఎప్పుడంటే మే 10, 1857. సో అంటే అక్కడ ఉన్న రెజిమెంట్ ఎవరిదంటే మంగల్ పాండే, ఒక అంటే సోల్జర్ అడగవచ్చు మనకు, మంగల్ పాండే. సో మన ఈ విధంగా కూడా మనకు చాలా వరకు క్వశ్చన్ రూపంలో మనకు మోడర్న్ ఇండియాలో ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ టీఎస్పీఎస్సీ సిలబస్లో కూడా మనకు నేషనల్ మూమెంట్ అనేది సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ఇండియన్ నేషనల్ లీడర్ హూ బిగన్ బిల్డింగ్, ఆర్గనైజింగ్ అండ్ ప్రమోటింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ వాస్. సో ఫస్ట్ ఇండియన్ నేషనల్ లీడర్ అతను హూ బిగన్ బిల్డింగ్, ఆర్గనైజింగ్, ప్రమోటింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో దాదాబాయి నవరోజినా, లాలా లజపతి రాయ్నా, బాలగంగాధర్ తిలక్నా, గోపాలకృష్ణ గోఖలేనా. సో ఎవరంటే దాదాబాయి నవరోజీ. ఆల్రెడీ మనం చాలా వరకు ఏంటంటే ఎక్కువగా కూడా క్వశ్చన్ కూడా సాల్వ్ చేసాము. డ్రైన్ ఆఫ్ వెల్త్ సంబంధించి కొన్ని పావర్టీ అండ్ బ్రిటిష్ రూలర్కి సంబంధించింది. సో దాదాబాయి నవరోజీ సంబంధించి మనం చాలా వరకు క్వశ్చన్ రూపంలో కొన్ని విధంగా మనకు ఎంసీక్యూ ప్రోగ్రాంలో కూడా చాలా వరకు మనం నేర్చుకున్నాము. అయితే ఎక్కువగా మనకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది వచ్చేదంటే దాదాబాయి నవరోజీ పైననే, ఎందుకంటే ఎక్కువగా మనకు బిట్స్ రూపంలో కూడా ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. సో జాగ్రత్తగా ఎక్కువగా సంబంధించింది కూడా దాదాబాయి నవరోజీ కొంచెం రీడ్ చేస్తేనే చాలా బెటరు. సో ఫస్ట్ ఇండియన్ నేషనల్ లీడర్ హూ బిగన్ బిల్డింగ్, ఆర్గనైజింగ్, ప్రమోటింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎవరంటే దాదాబాయి నవరోజీ. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఎలెక్టెడ్, నాట్ కంటెస్టెంట్, ఎలెక్టెడ్. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కూడా ఎలెక్టెడ్ ఇంగ్లాండ్. సో ఆమె నియమితులయ్యారు అంటే ఎన్నికయ్యారు హౌస్ ఆఫ్ కామన్స్ సంబంధించిన. సో అది మన ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చెప్పాను. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. సో దాదాబాయి నవరోజీ సంబంధించింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమాంగ్ ద రీజియన్ వేర్ ద బ్రిటిషర్స్ హ్యాడ్ ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రేడింగ్ పోస్ట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అమాంగ్ ద రీజియన్ వేర్ ద బ్రిటిషర్స్ హ్యాడ్ ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రేడింగ్ పోస్ట్. సో ఇక్కడేమో బెంగాల్, గుజరాత్, కోస్ట్ అండ్ గోవా. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమాంగ్ ద రీజన్. సో ఈ 4 దాంట్లో ఆ రీజన్లో ట్రేడింగ్ పోస్ట్ అనేది
బ్రిటిష్ వాళ్ళది లేదు అంటే ఫస్ట్ సెటప్ ట్రేడింగ్ పోస్ట్ కానీ ఇది అడిగారు మనకు. బెంగాల్, గోవా, కోరమండల్ కోస్ట్, గుజరాత్. సో చూస్తే దీంట్లో మనకు గోవా అయితే కాదు, బెంగాల్ ఉన్నది, కోరమండల్ కోస్ట్ ఉంది అండ్ గుజరాత్. సో ఆప్షన్ బి అనేది మీరు ఎలిమినేషన్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ది 1857 revolt did not acquire much intensity in Delhi, Awadh, Bombay, the చంబల్ రీజియన్. సో ఏదైతే ఈ సిప్పాల తిరుగుబాటు 1857 రివోల్ట్ జరిగిందో అయితే డిడ్ నాట్ అక్వైర్డ్ మచ్ ఇంటెన్సిటీ అంటే ఎక్కువగా ఈ ఏదైతే రివోల్ట్ ఉందో స్ప్రెడ్ కాలేదని అడిగారు మనకు. ఢిల్లీ, అవాద్, బాంబే, చంబల్ రీజియన్. సో మనకు ఎక్కువ మీకు ఇందాక చెప్పాను కదా 1857 సంబంధించిన రివోల్ట్ అనేది మనకు ఎక్కువగా అడుగుతుంటారు. సో మీరట్లో స్టార్ట్ అని చెప్పాను, గ్వాలియర్లో ఎండ్ అయింది. ఇది దేనికి సంబంధించిందంటే ఇది అంటే ఎవరు స్టార్ట్ చేశారంటే ఎక్కడ అంటే May 10, 1857. సో ఎవరంటే సోల్జర్ మంగల్ పాండే. అయితే డిడ్ నాట్ అక్వైర్డ్ మచ్ ఇంటెన్సిటీ ఇన్ ఢిల్లీనా, అవాదా, బాంబేనా, చంబల్ రీజన్ అడిగారు మనకు. సో ఎక్కడ అంటే బాంబే. ఎందుకంటే ఢిల్లీలో ఆల్రెడీ మనకు ఇది స్ప్రెడ్ ఎక్కువైంది, అవాద్లో కూడా మనకు సంబంధించిన ఒక నాయకత్వం వహించిన కూడా ఆల్రెడీ మేము ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకున్నాము, చంబల్ రీజన్లో కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఎందుకంటే ఈ ఏరియాలో డిడ్ నాట్ అక్వైర్డ్ మచ్ ఇంటెన్సిటీ ఇన్ బాంబే. సో 1857 రివోల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, an effect of the 1857 revolt was that A. the spirit of rebellion in India was crushed. B. the British become totally demoralized. C. the British abandoned their repressive policies. D. unity was forged between the Hindus and Muslim. So effect of 1857 revolt. సో ఏదైతే అంటే కారణం అడిగారు అంటే ఎఫెక్ట్ అడిగారు మనకు. దేనికి సంబంధించింది 1857 సిపాయిల తిరుగుబాటు. సో సిపాయిల తిరుగుబాటు సంబంధించి మనం అడిగారు కాబట్టి అయితే ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, స్పిరిట్ ఆఫ్ రెబెలియన్ ఇన్ ఇండియన్ వాస్ క్రష్డ్. సో ఇది కాదండి. బ్రిటిష్ బికమ్ టోటల్లీ డిమోరలైజ్డ్, ఇలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు కాదు. బ్రిటిష్ అబాండెంట్ దేర్ రిప్రెసివ్ పాలసీస్, నో. యూనిటీ వాస్ ఫోర్స్డ్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిం. సో ఇది కరెక్ట్. సో ఎఫెక్ట్ ఆఫ్ 1857 రివోల్ట్ అంటే ఇది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెజారిటీ ఆఫ్ ద మోడరేట్ లీడర్స్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మే బి ట్రేస్డ్ టు హెయిల్ ఫ్రమ్ బెంగాల్, రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్, బోత్ రూరల్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ పార్ట్స్. సో ఏదైతే ఈ మోడరేట్ లీడర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉన్నారో మేబీ ట్రేస్డ్ టు హెయిల్ ఫ్రమ్. సో వీళ్ళు ఎక్కడి నుంచి ఎవరైతే మోడరేట్స్ ఉన్నారో మెజారిటీ మోడరేట్ లీడర్స్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మేబీ ట్రేస్డ్ టు హెయిల్ ఫ్రమ్ బెంగాలా, రూరల్ ఏరియానా, లేకపోతే అర్బన్ ఏరియానా, లేకపోతే బోత్ రూరల్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ ఏరియా. సో ఇది కూడా మనకు ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి. సో మోడరేట్ అంటే వాళ్ళకు థాట్స్ అనేది కూడా చాలా లిబరల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇది ఉంటుంది. సో మనం ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్ గురించి మనం చాలా వరకు మనం నేర్చుకున్నాము. అయితే వీళ్ళు ఎక్కువగా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే అర్బన్ ఏరియా సంబంధించిన వాళ్ళు. సో మీరు సి అని ఈజీగా పెట్టగలుగుతారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో మెజారిటీ ఆఫ్ మోడరేట్ లీడర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ట్రేస్డ్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్యాసేజ్ ఆఫ్ ద రౌలట్ యాక్ట్ హ్యాడ్ బీన్ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ద. ఎప్పుడైతే ఈ రౌలట్ యాక్ట్ అనే ప్యాసేజ్ ఆఫ్ రౌలట్ యాక్ట్ హ్యాడ్ బీన్ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై మింటో మార్లే రిఫార్మ్, ఖిలాఫట్ మూమెంట్, జలియానా వాలాబాగ్ మసకర్, చౌరీ చౌరా ఇన్సిడెంట్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది మనం నేర్చుకున్నాము. అంటే దీనికి సంబంధించిన
విషయాల గురించి, అండ్ జలియన్ వాలాబాగ్ కూడా మనం ఓపెన్ ఫైర్ గురించి కూడా మనం నేర్చుకున్నాము. దానికి సంబంధించి అంటే ఎవరు ఆర్డర్ ఇచ్చారంటే డయర్ అతను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ డయర్ అతన్ని అంటే కంప్లీట్గా సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది. దాంతోపాటు ఖిలాఫత్ మూమెంట్ గురించి కూడా మనం చాలా వరకు కొన్ని క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేయడం జరిగింది. అయితే ఒక సుల్తాన్ అనేది టర్కీ సుల్తాన్ అతనికి సపోర్ట్ చేయడం జరిగింది కూడా. సో మన దేశంలో కూడా మన భారతదేశంలో కూడా ఇతనికి సంబంధించిన కూడా మూమెంట్ చేయడం జరిగింది. మింటో మార్లే రిఫార్మ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. మింటో ఎవరు, వైస్రాయ్నా లేకపోతే సెక్రటరీ ఆఫ్ స్టేట్? సో నాకు కూడా మళ్ళీ కామెంట్ రూపంలో చెప్పండి. ఏదైతే మింటో మార్లే రిఫార్మ్ ఉందో ఈ ఇద్దరు దాంట్లో ఎవరు వైస్రాయ్ అండ్ ఎవరు సెక్రటరీ ఆఫ్ స్టేట్? అయితే ద ప్యాసేజ్, ఈ క్వశ్చన్కి వద్దాము. ద ప్యాసేజ్ ఆఫ్ ద రౌలట్ యాక్ట్ హ్యాడ్ బీన్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై. సో దేని తర్వాత అన్నమాట ఏదైతే ఈ రౌలట్ యాక్ట్ అనేది ఉన్నదో. సో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారు? మింటో మార్లే ఇచ్చారు, ఖిలాఫత్ మూమెంట్ ఇచ్చారు, జలియన్ వాలాబాగ్ ఇచ్చారు, అండ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇచ్చారు. సో ఎప్పటి నుంచి అంటే జలియన్ వాలాబాగ్ మాసకర్ అంటే దీని తర్వాత అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే రౌలట్ యాక్ట్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో కూడా ఎవరైతే చూడండి వాళ్ళు ఒకసారి చూడండి. సో రౌలట్ యాక్ట్ సంబంధించి కూడా మనం చాలా వరకు ఏంటంటే మనం క్వశ్చన్ రూపంలో కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ద యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రిఫర్స్ టు ద కంపెనీ ఇన్ ఇండియా ఫార్మ్డ్ బై ద పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్. సో PDEDF ఇది ఆర్డర్ అని చెప్పానా మీకు? సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటేనే మీకు ఫర్దర్గా ఎగ్జామినేషన్లో రావచ్చు. సో ఇక్కడేముందండి, ఇది యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నార్మల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటి ఉంది మనకు, యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రిఫర్స్ టు ద కంపెనీ ఇన్ ఇండియా ఫార్మ్డ్ బై ఎవరు? పోర్చుగీస్. సో మీరు ఎక్కడైందంటే బ్రిటిష్ వాళ్ళని అనుకుంటారు. సో ఈ అంటే ఇంగ్లీష్ అంటే బ్రిటిష్ అని ఇద్దరు ఒకటే. ఫ్రెంచా, డచ్చా, పోర్చుగీసా? సో మీకు చాలా వరకు ఏంటంటే ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడుగుతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రిఫర్స్ టు ద కంపెనీ ఇన్ ఇండియా ఫార్మ్ ఎవరంటే పోర్చుగీస్ అడిగారు, మనకు డచ్ అడిగారు, ఫ్రెంచ్ అడిగారు, అండ్ బ్రిటిష్ అడగడం జరిగింది. సో ఎవరంటే డచ్. సో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ రిఫర్స్ ఎవరికి సంబంధించిందంటే ఫార్మ్డ్ బై డచ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. మద్రాస్ వాజ్ రిటర్న్డ్ బై ద ఫ్రెంచ్ టు బ్రిటిష్ ఇన్ 1748 బై ద ట్రీటీ ఆఫ్. సో మద్రాస్ ఏదైతే ఉన్నదో రిటర్న్డ్ బై ద ఫ్రెంచ్ టు బ్రిటిష్. సో మద్రాస్, సో మనకి ఈ టైప్ ఆఫ్ అడుగుతుంటారు కాబట్టి నేను ఇంకా డీటెయిల్స్ చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కూడా క్వశ్చన్స్ అనేది. సో మద్రాస్ ఏదైతే ఉన్నదో ఫ్రెంచ్ వాళ్ళు ఈ మద్రాస్ని బ్రిటిష్కి, సో రిటర్న్ బై ద బ్రిటిష్ టు ఎవరికంటే బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెంచ్ వాళ్ళు ఈ మద్రాస్ని రిటర్న్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ వీళ్ళ మధ్య అంటే ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ మధ్య జరిగిన ట్రీటీ ఏంటంటే మనం అడిగారు, ప్యారిస్నా, ఢిల్లీనా, లండన్నా, 𝗳𝗏𝗵𝗹𝗲. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ కూడా, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా ఎక్కువగా అడుగుతుంటారు మనకు, మోస్ట్లీ అడిగే అవకాశం ఇది ఏంటంటే ఆప్షన్ డి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెంచ్, బ్రిటిష్ సంబంధించిన కొన్ని మనకు సంబంధించి కొన్ని చాలా వరకు ఏంటంటే అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో కూడా. అయితే ఏదైతే ట్రీటీ ఉందో, సో ట్రీటీ ఆఫ్ 𝗳𝗏𝗵𝗹𝗲 అనేది ఏదైతే ఉందో ఈ ట్రీటీ ప్రకారం ఏంటంటే మద్రాస్ని ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్కి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి ఇయర్ అడగొచ్చు, అది ఎప్పుడంటే 1748. సో దీని ఏమంటారండి, ట్రీటీ ఆఫ్ 𝗳𝗏𝗵𝗹𝗲. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్, అండ్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ ద రౌలట్ యాక్ట్ 1919 ఎంపవర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ టు డూ? సో వాట్ డిడ్ ద రౌలట్ యాక్ట్ 1919 ఎంపవర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ టు డూ? ఫార్మెంట్ క్లాస్ అండ్ క్యాస్ట్ స్ట్రైఫా, లేకపోతే షట్ డౌన్ ఎనీ ఇండస్ట్రియల్ యూనిట్ ఎట్ విల్లా, లేకపోతే ఎక్స్టెండ్ ద పీరియడ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఇండియన్సా, లేకపోతే డిటైన్ ఏ పర్సన్ ఫర్ ఎనీ డ్యూరేషన్ వితౌట్ ఏ ట్రయల్. సో ఇది కూడా
మనకు అడిగే అవకాశం ఉంది. అయితే ఈ రౌలట్ యాక్ట్ ఏదైతే ఉందో, వాట్ డిడ్ ద రౌలట్ యాక్ట్ ఎంపవర్ బ్రిటిష్ గవర్నమెంట్? సో ఈ యాక్ట్ ప్రకారం బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేయ అంటే దానికి సంబంధించి అడిగారు మనకు. అదేంటంటే డిటైన్ ఏ పర్సన్ ఫర్ ఎనీ డ్యూరేషన్ వితౌట్ ఏ ట్రయల్. సో ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేయవచ్చు. సో డిటైన్ ఏ పర్సన్ ఫర్ ఎనీ డ్యూరేషన్ వితౌట్ ట్రయల్. సో కోర్టుకు ముందర హాజరు కాకుండా డైరెక్ట్గా అతనికి చేయవచ్చు అనమాట. సో ఏ అనేది కరెక్ట్. సో అంటే ఎగ్జాంపుల్ నేను ఏ అని మెన్షన్ చేశాను, బట్ ఆన్సర్ అనేది డి. సో డి అనేది కరెక్ట్. సో రౌలట్ యాక్ట్ ఏంటంటే 1919 ఏంటంటే ఎంపవర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ టు డూ డిటైన్ ఏ పర్సన్ ఫర్ ఎనీ డ్యూరేషన్ వితౌట్ ఏ ట్రయల్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ ద 1935 ఎలక్షన్, the only 2 provinces out of 11 which had non-Congress ministries were Bengal and Punjab, Assam and Kerala, Bengal and Assam, Punjab and Kerala. అయితే ఆఫ్టర్ 1935 ఎలక్షన్స్, 1935 ఎలక్షన్ అప్పుడు తర్వాత అయితే ఓన్లీ అంటే ఇక్కడ ఓన్లీ మనకి ఇచ్చేది ఏంటంటే ఓన్లీ 2 ప్రొవిన్సెస్, అంటే 11 ప్రొవిన్సెస్లో ఓన్లీ 2 ప్రొవిన్సెస్లో నాన్ కాంగ్రెస్ ఏమన్నది నాన్ కాంగ్రెస్ మినిస్ట్రీస్. అయితే ఆ 2 ప్రొవిన్స్ ఏదైతే ఉందో దాని గురించి అడిగారు. బెంగాల్ పంజాబా, అస్సాం కేరళనా, అండ్ బెంగాల్ అస్సామా లేకపోతే పంజాబ్ కేరళనా. అది ఎక్కడ అంటే బెంగాల్ అండ్ పంజాబ్. సో ఆ 2 ప్రొవిన్స్ ఏంటంటే అది బెంగాలు మరియు పంజాబ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ డిడ్ ద క్రిప్స్ మిషన్ విచ్ హ్యాడ్ ప్రాక్టికల్లీ రిపీటెడ్ ద అగస్ట్ ఆఫర్ 1940 విజిట్ ఇండియా? సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి మీరు అగస్ట్ ఆఫర్ 1940 అని చెప్పాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో. ఎవరైతే చూడండి వాళ్ళు చూడండి ఒకసారి. క్రిప్స్ మిషన్ అడిగారు మనకు ఇప్పుడు. అయితే వెన్ డిడ్ ద క్రిప్స్ మిషన్ విచ్ హ్యాడ్ ప్రాక్టికల్లీ రిపీటెడ్ ద అగస్ట్ ఆఫర్? సో 1940 విజిట్ ఇండియా. 1941నా, 42నా, 43నా, 44ఆ? సో మనకు డైరెక్ట్గా ఏమి ఇస్తారంటే ఇయర్ అడుగుతుంటారు. ఇప్పుడు అగస్ట్ ఆఫర్ నేను ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చెప్పాను. ఎందుకంటే మనకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకు తరచుగా సంబంధించిన ఏదైతే సంవత్సరాలు అడగడం జరుగుతుంది, అంటే ఇయర్స్ అనేది అడగడం జరుగుతుంది. సో మిషన్ ఏదైనా ఒక కమిషన్ అయినా, మిషన్ అయినా, మూవ్మెంట్ అయినా, లేకపోతే రివోల్ట్ అయినా మనకు ఇయర్ అనేది మెన్షన్ ఎక్కువగా అడుగుతుంటారు. సో ఈ అగస్ట్ ఆఫర్ తర్వాత ప్రాక్టికల్గా రిపీటెడ్ చేసి అంటే ఏదైతే ఈ క్రిప్స్ మిషన్ ఉందో ఏ ఇయర్ అంటే 1942. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో 1942 అప్పుడు కూడా మనకు క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా మనకు సంబంధించి కూడా చూసుకోండి. సో ఎందుకంటే ఇంపార్టెంట్ కూడా. అయితే అగస్ట్ ఆఫర్ అనేది 1940, క్రిప్స్ మిషన్ అనేది 1942. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. డిస్పైట్ హోల్డింగ్ ఏ మోనోపోలీ, ద ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాడ్ ఫేస్డ్ కాంపిటీషన్ ఫ్రమ్ వాట్ ఇట్ హ్యాడ్ టర్మ్డ్ యాజ్ ద ఇంటర్లూపర్స్ represented by the Portuguese, indigenous merchants, British free merchants, Dutch. So despite holding a monopoly, East India Company faced competition from what it had termed as a interlopers. సో పోర్చుగీస్ వాళ్ళ, లేకపోతే ఇండిజినస్ మర్చెంట్స్ వాళ్ళ, లేకపోతే బ్రిటిష్ ఫ్రీ మర్చెంట్స్ వాళ్ళ, లేకపోతే డచ్ వాళ్ళ. సో ఎవరంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ కాంపిటీషన్ అనేది ఫేస్ చేస్తుందంటే ఎవరంటే బ్రిటిష్ ఫ్రీ మర్చెంట్ వాళ్ళే కదా. సో మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా మనం నేర్చుకున్నాం కదా, లైక్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్ అని. సో ఎక్సెప్ట్ డిస్పైట్ మోనోపోలీ అంటే ఇందాక మనం టీ అని చెప్పాం కదా ప్రీవియస్ క్లాస్లో, చైనా మరియు ఇండియాలో మోనోపోలీ ఎక్సెప్ట్ టీ సంబంధించింది కాకుండా. సో మిగతా సంబంధించిందంటే ఏదైతే మోనోపోలీ అనేది రిమూవ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రీ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు తిప్పిగా ఇంకో క్వశ్చన్ రూపంలో నేను ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో డిస్పైట్ హోల్డింగ్ ఏ మోనోపోలీ, ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాడ్ ఫేస్డ్ కాంపిటీషన్ ఫ్రమ్ వాట్ ఇట్ హ్యాడ్ టర్మ్డ్ యాజ్ ద
ఇంటర్లూపర్స్ అంటే ప్రెజెంటెడ్ బై ఎవరంటే బ్రిటిష్ ఫ్రీ మర్చెంట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఇక్కడేమో ఫేస్డ్ కాంపిటీషన్ అంటే మీరు పోర్చుగీస్నో లేకపోతే డచ్ లేదా ఫ్రెంచ్ అని బై మిస్టేక్లో ఆన్సర్ చేయగలుగుతారేమో. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, అది బ్రిటిష్ ఫ్రీ మర్చెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ లెటర్ టు ద మొఘల్ ఎంపరర్ జహాంగీర్ ఫ్రమ్ కింగ్ జేమ్స్ ఫస్ట్ హ్యాడ్ బీన్ ప్రెజెంటెడ్ బై లార్డ్ క్లైవ్, సర్ థామస్ రాయ్, లార్డ్ కుర్జాన్, కెప్టెన్ హాకిన్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మొఘల్కి సంబంధించిన మరియు ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ సంబంధించి ఏదైతే ఉందో మనకు చాలా వరకు ఏంటంటే ఎక్కువగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. అయితే కొన్ని అంటే మొఘల్ పీరియడ్లో కూడా ఈ బ్రిటిష్ వాళ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి సంబంధించి మనకు అడగవచ్చు. అయితే ఒక లెటర్ అనేది, సో మనకు ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగవచ్చు. సో కింగ్ జేమ్స్ ఫస్ట్ అతను లెటర్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే లెటర్ ఏదైతే ఉన్నదో, సో ఏ లెటర్ టు ద మొఘల్ ఎంపరర్. ఈ లెటర్ ఎవరి కోసము? మొఘల్ ఎంపైర్ కోసము. మొఘల్ ఎంపైర్ ఎవరు? జహాంగీర్. అయితే ఎవరి నుంచి ఈ లెటర్? కింగ్ నుంచి, కింగ్ జేమ్స్ ఫస్ట్. అయితే కింగ్ జేమ్స్ ఫస్ట్ అతని దగ్గర నుంచి ఒక లెటర్ అనేది మొఘల్కి ఇవ్వాలని, సో ఆ మొఘల్ ఎవరు? జహాంగీర్కి ఇవ్వాలని. అయితే ఇక్కడి నుంచి ఏదైతే లెటర్ ఉందో దాన్ని ప్రజెంట్ చేయడానికి ఎవరిని యూజ్ అంటే ఎవరు అంటే లార్డ్ క్లైవ్నా, లేకపోతే సర్ థామస్ రాయ్నా, లేకపోతే లార్డ్ కుర్జాన్నా, లేకపోతే కెప్టెన్ హాకిన్స్నా. సో ఎవరంటే సర్ థామస్ రాయ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, మనకు డైరెక్ట్గా ఇలా అంటే ఎవరు ప్రెజెంటెడ్ చేశారని అడగకపోవచ్చు, కానీ కాకపోతే అంటే ఏ మొఘల్ ఎంపైర్కి ఇక్కడ ఇలా ఉత్తరం ద్వారా పంపించారు అని అడగవచ్చు. సో మొదటి జేమ్స్ రాజు అయిన మొదటి జేమ్స్ అతను ఒక ఉత్తరం ద్వారా మొఘల్ పాలకుడైన ఒక రాజుకి ఉత్తరం అనేది పంపించడం జరిగింది. ఆ రాజు యొక్క పేరు అడగవచ్చు, ఎవరంటే జహాంగీర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే జహాంగీర్ అతను చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఎవరికి సంబంధించిందంటే ఇలా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది. సో మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది దీనిపైన కూడా. సో చాలా వరకు ఏంటంటే ఈ లెటర్ సంబంధించి ఒకటి అడుగుతుంటారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లతో పాటు. అండ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు అంటే అతను ఈ మొఘల్ కోర్ట్ ఎవరైతే ఉన్నారో జహాంగీర్ కోర్టులో కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కూడా దానికి సంబంధించి కూడా అడుగుతుంటారు. అయితే ఎవరి కాలంలో అడగవచ్చు. సో ఎవరంటే సర్ థామస్ రాయ్. ఈ విధంగా రావచ్చు, ఆర్ రాజు తరపున రావచ్చు, ఆర్ లెటర్ రావచ్చు, ఆర్ జహాంగీర్ అయినా రావచ్చు. సో ఈ క్వశ్చన్లైనా నాలుగు విధాలుగా అడగవచ్చు క్వశ్చన్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ హ్యాడ్ బీన్ లాంచ్డ్ బై గాంధీ ఇన్ ద ఇయర్ 1916, 1919, 1920, 1923. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాము నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. దీన్ని లాంచ్ చేసింది ఎవరంటే మహాత్మా గాంధీ గారు అని. అయితే ఏ ఇయర్లో అంటే ఇది 1920. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే మనకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క కాజెస్ ఏంది, సో మెయిన్ ఆబ్జెక్ట్ ఏమిటి, దాంతోపాటు మనం ఎవరు లీడర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఎవరికి సంబంధించింది కూడా మనం నేర్చుకున్నాం కూడా. అయితే ఏదైతే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉన్నదో సో ఇది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే 1920లో. సో 1920 కూడా మనం నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వెంట్. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే 21 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్గా మనం ఒక బిట్ రూపంలో అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఇండియన్స్ వాళ్ళకు 21 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది తగ్గించడం జరిగింది. సో ఎవరి పరిపాలనా కాలంలో నాకు కామెంట్ రూపంలో చెప్పండి, ఎవరి పరిపాలనా కాలంలో ఈ 21 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్గా తగ్గించడం జరిగింది. సో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఎవరు ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వెంట్ అంటే మనకు మోతిలాల్ నెహ్రూ ఇచ్చారు, సత్యేంద్రనాథ్ బెనర్జీ ఇచ్చారు, అండ్ సిఆర్ దాస్ ఇచ్చారు, అండ్ భగత్ సింగ్. సో
మీకు ఆల్రెడీ ఇది ఒక క్వశ్చన్ రూపంలో కూడా మేము ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కాబట్టి సో ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది రావచ్చు ఎగ్జామినేషన్లో. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, సత్యేంద్రనాథ్ బెనర్జీ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిసిసివ్ బ్యాటిల్ ఆఫ్ ద థర్డ్ కర్ణాటిక్ వార్ వాజ్ వేజ్డ్ బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ ఎట్ ఆర్కోట్, ఝాన్సీ, ప్లాసీ, 𝗵𝗵𝗎. సో ఏదైతే ఈ బ్యాటిల్ ఆఫ్ ద థర్డ్ కర్ణాటిక్ వార్ ఏందండి, థర్డ్ కర్ణాటిక్ వార్. సో ఏదైతే ఈ థర్డ్ కర్ణాటిక్ వార్ ఉందో ఎవరెవరి మధ్య ఈ కర్ణాటిక్ వార్ అనేది, ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ మధ్య. అయితే ఆ ప్లేస్ ఎక్కడ అంటే ఏదైతే ఆ బ్యాటిల్ జరిగిందో, డిసిసివ్ బ్యాటిల్ ఆఫ్ ద థర్డ్ కర్ణాటిక్ వార్ వాస్ వేజ్డ్ బిట్వీన్ ద ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ ఎట్ విచ్ ప్లేస్, ఆర్కోటా, లేకపోతే ఝాన్సీనా, లేకపోతే ప్లాసీనా, లేకపోతే 𝗵𝗵𝗎. సో ఆల్రెడీ మనం ప్లాసీ అంటే అది ప్లాసీ యుద్ధంగా మనం కూడా చాలా వరకు మనం కొన్ని క్వశ్చన్ రూపంలో నేర్చుకున్నాము. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, మనం 4 ఆప్షన్ ఇచ్చారు. ఒకటి ఆర్కోట్, ఒకటి ఝాన్సీ, ఒకటి ప్లాసీ, ఒకటి అండ్ 𝗵𝗵𝗎 ఒకటి. సో అదేంటంటే అది 𝗵𝗵𝗎. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో అదేంటంటే 𝗵𝗵𝗎. సో ద డిసిసివ్ బ్యాటిల్ ఆఫ్ ద థర్డ్ కర్ణాటిక్ వార్ వాస్ వేజ్డ్ బిట్వీన్ ద ఫ్రెంచ్ అండ్ ద బ్రిటిష్ ఎట్ 𝗵𝗵𝗎. సో మీరు డి అంటే దీని ఒక డైరెక్ట్గా బిట్ ఫామ్లో కూడా రావచ్చు. సో థర్డ్ కర్ణాటిక్ వార్ రిలేటెడ్ టు 𝗵𝗵𝗎 రావచ్చు, ఆర్ వేజ్డ్ బిట్వీన్ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ అని రావచ్చు. సో మనకు అడిగే విధానం కూడా వేరే ఇంకో విధంగా కూడా అడగవచ్చు, బట్ ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ కూడా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం కమ్యూనలిజం వాస్ లెంట్ అండ్ ఇంపిటస్ బై ద యాక్టివిటీస్ ఆఫ్ ఏ అష్ఫాకుల్లా, బి లియాఖత్ హుసేన్, సి మౌలానా అబుల్ కలాం ఆజాద్, డి సయ్యద్ అహ్మద్ ఖాన్. సో ముస్లిం కమ్యూనలిజం అనేది సో ఎక్కువగా మనకు చాలా వరకు ఏంటంటే ఇండియన్ నేషనల్ మూమెంట్లో మనం ముస్లిం లీగ్ అప్పుడు చాలా వరకు కొన్ని క్వశ్చన్ రూపంలో కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో ఎవరైతే చూడని వాళ్ళు ఒకసారి ప్రీవియస్ క్లాస్లో మనం ఈ టాపిక్ పైన మనం ఎంసీక్యూ అనేది చేయడం జరిగింది, బిట్ సాల్వ్ చేయడం జరిగింది. సో ఒకసారి వీడియో వాచ్ చేయండి. అయితే ఈ ముస్లిం కమ్యూనిజం అనేది ఏంటంటే వాస్ లెంట్ అండ్ ఇంపిటస్ బై ద యాక్టివిటీస్ ఆఫ్ ఎవరంటే, సో డైరెక్ట్గా కూడా అడుగుతారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది, సయ్యద్ అహ్మద్ ఖాన్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఇతనికి సంబంధించిన ఇతను ఒక స్థాపించారన్నమాట. ఈ ఫౌండెడ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సంబంధించింది. సో నా కామెంట్ రూపంలో చెప్పండి, ఎందుకంటే ప్రీవియస్ క్లాస్లో ఇతని గురించి కూడా మనం చాలా వరకు క్వశ్చన్ రూపంలో కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో ముస్లిం కమ్యూనిజం వాస్ లెంట్ అండ్ ఇంపిటస్ బై ద యాక్టివిటీస్ ఆఫ్ ఎవరంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. ద నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928 విత్ ప్రపోజల్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ బై మోతిలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, కమలాల్ నెహ్రూ, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఏదైతే చాలా వరకు ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మనకు ఎక్కువగా నెహ్రూ రిపోర్ట్ అని ఎక్కువగా మనం రీడ్ చేస్తుంటాము ఎగ్జామినేషన్ రిలేటెడ్. అయితే మనకి ఇయర్ అడగవచ్చు నెహ్రూ రిపోర్ట్ సంబంధించి. సో 1928. అదేవిధంగా విత్ ప్రపోజల్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ బై మోతిలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, కమలాల్ నెహ్రూ. సో ఎవరంటే మోతిలాల్ నెహ్రూ. సో ద నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928 విత్ ద ప్రపోజల్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ బై మోతిలాల్ నెహ్రూ. సో ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫౌండెడ్? ఇది మళ్ళీ చెప్తున్నాను, మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది, అంటే దీనిపైన వస్తుంటుంది కాబట్టి. AIML అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్. సో ఎప్పుడు స్థాపించారు అడిగారు మనకు. సో ప్రీవియస్ క్లాస్లో కూడా మనం దీనికి సంబంధించి మనం MCQ రూపంలో మనం సాల్వ్ చేయడం జరిగింది. సో 1903, 1906 లేకపోతే 1909, 1912. సో ఆల్రెడీ చెప్పాను మీకు 1906. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ నాట్ అమాంగ్ ద 3 రివల్యూషనరీస్ హూ వర్ హ్యాంగ్డ్ ఆన్ March 23, 1931. సో గుర్తుపెట్టుకోండి, మనకు ఇయర్ అనేది అడుగుతుంటారు. సో ఎవరికి అంటే ఈ 4గురిలో ఎవరిని ఉరిశిక్ష అనేది వేయలేదన్నమాట. సో మార్చ్ 23, 1931 ఏంటంటే 3 రివల్యూషనరీ ఏంటంటే ఆయన అంటే ఉరిశిక్ష వేయడం జరిగింది. అందులో మనకు భగత్ సింగ్ ఇచ్చారు, ఆజాద్ ఇచ్చారు, అండ్ రాజ్గురు ఇచ్చారు, అని సుఖ్దేవ్ ఇచ్చారు. సో ఇది కూడా
ఇండియన్ హిస్టరీలో ఏమైనా ఇంపార్టెంట్ బిట్ ఉంటే ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో గుర్తు ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ కూడా. సో ఎక్కువగా అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో ఇది కూడా. సో ఎవరంటే ఆజాద్. సో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. సో ఈ ముగ్గురులో ఏంటంటే ఉరిశిక్ష వేయడం జరిగింది. ఎప్పుడు అంటే మార్చి 23, 1931. మనకు ఇయర్ అనేది అడుగుతుంటారు. అందుకే మనకు చాలా వరకు ఏంటంటే వీళ్ళు ముగ్గురులని గాంధీజీ సేవ్ చేయలేకపోయారని మనం ప్రీవియస్ క్లాస్లో కూడా కొన్ని నేర్చుకున్నాం కదా. సో అదే క్వశ్చన్ ఇది. సో ఈ విధంగా కూడా అడగవచ్చు. సో ఎవరంటే 3 రివల్యూషనరీ లీడర్స్ హూ వర్ హ్యాంగ్డ్ ఆన్ మార్చ్ 23, 1931 అంటే ఎవరంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే కాని వారు అడిగారు మనకు. ఎవరంటే ఆజాద్. సో ఆప్షన్ బి అనేది ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్. ది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ హ్యాడ్ బీన్ లెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఫ్రాన్స్ ప్రొవిన్స్ బై. సో ఏదైతే ఈ మూవ్మెంట్ ఉందో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, సో హ్యాడ్ బీన్ లెడ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ప్రొవిన్స్. సో ఏదైతే ఈ మూవ్మెంట్ ఉందో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఉందో నార్త్ వెస్ట్ ఫ్రాన్షర్ ప్రొవిజన్స్లో అంటే లీడ్ ఎవరు చేశారు? షేక్ మొహమ్మద్ త్యాబ్జీనా, లేకపోతే డాక్టర్ ఎం అన్సారీనా, లేకపోతే బద్రుద్దీన్ త్యాబ్జీనా, లేకపోతే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖానా. సో ఈ విధంగా కూడా మనకు అడుగుతుంటారు కాబట్టి ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో ఆప్షన్ డి ఇస్ ఎ కరెక్ట్. సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ నార్త్ వెస్ట్ ఫ్రాన్సర్ ప్రొవిన్స్లో ఎవరు లీడ్ చేశారంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమ్ కాజ్ ఆఫ్ ద 1857 ముట్ని డిడ్ నాట్ ఇంక్లూడ్. సో మీకు ఏదైతే 1857 రివోల్ట్ ఉందో అందులో మెయిన్ అంటే ప్రైమ్ రీజన్ కాంది అనేది అడిగారు మనకు. సో న్యూ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషనా, వీడో రీమ్యారేజ్ యాక్టా, డిస్పాచ్ ఆఫ్ ఇండియన్ సిపాయిస్ టు ఆఫ్ఘనిస్తానా, లాస్ ఫర్బిడింగ్ ఇంటర్ మ్యారేజ్ బిట్వీన్ ఇండియన్స్ అండ్ బ్రిటిషా. సో ప్రైమ్ కాజ్ అని అడిగారు మనకు. సో అండ్ ప్రైమ్ కాజెస్ ఆఫ్ ద 1857 మూవ్మెంట్ని డిడ్ నాట్ ఇంక్లూడ్ అని ఇచ్చారు. సో న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇది కరెక్ట్ అండి. వీడో రీమ్యారేజ్ యాక్ట్ అంటే కరెక్ట్ అండి. డిస్పాచ్ ఆఫ్ ఇండియన్ సిపాయిస్ టు ఆఫ్ఘనిస్తాన్ ఇది కరెక్ట్. డి ఏమో లాస్ ఫర్బిడింగ్ ఇంటర్ మ్యారేజ్ బిట్వీన్ బ్రిటిష్ వాళ్ళు అండ్ ఇండియన్ ఇదైతే కాదు. సో ఆప్షన్ డి అనేది నాట్ ప్రైమ్ కాజ్ ఆఫ్ 1857 రివోల్ట్. సో ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఉందో, వీడియోస్ రీమ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో, దాంతోపాటు ఇండియన్ సిపాయిస్ని ఆఫ్ఘనిస్తాన్ డిస్పాచ్ చేయడము. సో ఈ 3 అనేది కూడా ప్రైమ్ కాజెస్ అని అనమాట ఈ రివోల్ట్ 1857 రివోల్ట్ అనేది. సో కానీ ఏంటంటే అది లాస్ ఫర్బిడింగ్ ఇంటర్ మ్యారేజ్ బిట్వీన్ ఇండియన్స్ అండ్ బ్రిటిష్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నానా సాహెబ్, ద అడాప్టెడ్ సన్ ఆఫ్ పేష్వా బాజీరావ్ II, హ్యాడ్ బికమ్ ఏ గ్రేట్ ఎనిమీ ఆఫ్ ద బ్రిటిష్ బికాస్ Queen had humiliated him, he had lost his title, the British had stopped his pension, his estate had been snatched from him. So నానా సాహెబ్ ఇతను దత్తత పుత్రులు ఎవరైతే ఉన్నారో పేష్వా బాజీరావ్ II. సో నానా సాహెబ్ యొక్క అడాప్టెడ్ సన్ ఎవరంటే పేష్వా బాజీరావ్ II బికమ్ గ్రేట్ ఎనిమీ ఆఫ్ బ్రిటిష్. ఇతను బ్రిటిష్కి ఎగనెస్ట్గా ఎనిమీ అవ్వడం జరిగింది. అయితే రీజన్ ఏంటంటే బికాస్ రీజన్ అడిగారు మనకు. క్వీన్ హ్యాడ్ హ్యూమిలేటెడ్. సో క్వీన్ ఇతని హ్యూమిలేట్ చేసిందా, లేకపోతే హీ హ్యాడ్ లాస్ట్ ఇతనికి ఉన్న బిరుదుల్ని ఇతను లాస్ట్ చేసుకున్నారా, లేకపోతే బ్రిటిష్ హ్యాడ్ స్టాప్డ్ హిమ్ ఈజ్ పెన్షన్. సో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే పెన్షన్ తని ఆపేయడం జరిగిందా, లేకపోతే ఎస్టేట్ హ్యాడ్ బీన్ స్నాచ్డ్ ఫర్ హిమ్. సో సో ఈ విధంగా కూడా అడుగుతుంటారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఇతనికి ఇచ్చే పెన్షన్ అనేది ఆపేయడం జరిగింది కాబట్టి అదొక రీజన్. సో అదంటే గ్రేట్ ఎనిమీ ఆఫ్ ద బ్రిటిష్ ఏంటంటే రీజన్ ఏంటంటే బికాస్ ద బ్రిటిష్ హ్యాడ్ స్టాప్డ్ హిస్ పెన్షన్. సో నానా సాహెబ్, ది అడాప్టెడ్ సన్ ఆఫ్ పేష్వా బాజీరావ్ II, హ్యాడ్ బికమ్ ఏ గ్రేట్ ఎనిమీ ఆఫ్ ద బ్రిటిష్ బికాస్ ద బ్రిటిష్ హ్యాడ్ స్టాప్డ్ హిస్ పెన్షన్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. The name the Mughal emperor occupying the throne of Delhi when the revolt of 1857 took place. So Mughal emperor occupying throne of Delhi when the revolt of 1857 took place. Shah Alam II, Jahandar Shah, Bahadur Shah Jafar, Humayun. సో మీకు ఆల్రెడీ ఇది
ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. ఎవరంటే బహదూర్ షా జఫర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద రివల్యూషనరీ అమాంగ్ ద ఫాలోయింగ్ హూ వాస్ నాట్ యాక్టివ్ ఇన్ లండన్. సో ఎవరైతే రివల్యూషనరీస్ ఉన్నారో వాళ్ళు అమాంగ్ ద ఫాలోయింగ్ హూ వాస్ నాట్ యాక్టివ్ ఇన్ లండన్. శ్యామ్జీ కృష్ణ వర్మ, అసఫుల్లా ఆర్ లాలా హర్దయాల్ బిడి సవార్కర్. సో ఐడెంటిఫై ద రివల్యూషనరీ అమాంగ్ ద ఫాలోయింగ్ హూ వాస్ నాట్ యాక్టివ్ ఇన్ లండన్. సో మనకి ఇది కూడా ఇచ్చారు కాబట్టి సో ఎవరు యాక్టివ్ లేదంటే అస్ఫాకుల్లా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ ద రివల్యూషనరీ హ్యావ్ దేర్ డెలిబరేషన్ విచ్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. సో వేర్ డిడ్ ద రివల్యూషనరీ హ్యావ్ దేర్ డెలిబరేషన్ మరియు లెడ్ ద ఫార్మేషన్, అంటే ఏదైతే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఉంటుందో దానికి ఫార్మేషన్ చేయడానికి ఎక్కడ అంటే ఏ ప్లేస్ అడిగారు మనకు, కలకత్తానా, కాన్పూరా, మద్రాసా, అలహాబాద్. ఎక్కడంటే కాన్పూర్. సో మనకు ఆల్రెడీ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ కూడా మనం నేర్చుకున్నాము. ఆ ప్లేస్ కూడా దానికి ఎవరు ఫార్మేషన్ చేశారని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇంతవరకు ఏంటంటే మనం 50 బిట్స్ దాంతోపాటు 400 క్వశ్చన్ 400 బిట్స్ ఎంసీక్యూ బిట్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది మోడర్న్ ఇండియా హిస్టరీలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము. సో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే మిగతా కూడా ఒకసారి యూట్యూబ్లో మీకు టీశాట్ యాప్లో లేకపోతే యూట్యూబ్లో కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది మ్యారథాన్ ప్రోగ్రాంలో మోడర్న్ ఇండియా సంబంధించినది.